Free Fire India is set in a virtual world and is not based on the real world. Don't worry if you're eliminated. Respawn awaits. ఓకే, స్టార్ట్ చేసి గేమ్ ప్లే చూద్దాం. 15 సెకండ్స్ ఉంది. యూనిటీగా టీం అంతా ఒకవైపు పోతే రౌండ్ విన్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. చూద్దాం మన టీం అంతా వస్తారు రావట్లేదు. నేనైతే ఇది ఫ్రెండ్స్తో టీం పోలేదు, ర్యాండమ్గా వచ్చారు. ట్రై చేద్దాం ఎట్లా ఉంటుందో. ఓకే, మన వాళ్ళందరూ కూడా ఒకవైపే ఉన్నారు. చూద్దాం గేమ్ ప్లే ఎలా ఉంటుందో. ఇటు వెళ్ళి చూద్దాం. మన వాళ్ళు ఉన్నప్పుడు డైరింగ్ వెళ్ళిపోవచ్చు. ఇది ఎక్కడ దొరికాడు. కిల్ వేరే వాళ్ళు వేసారు మనకు రాకుండా. బట్ ట్రై చేద్దాం. ఫస్ట్ రౌండ్లో కొంచెం కిల్స్ డ్యామేజ్ ఉంటే గన్స్ వస్తాయి. ఓకే, మనోడు కొంచెం డ్యామేజ్ కాపరేట్ చేశాడు వీడిని నాక్ చేయడానికి. ఇది ఇక్కడ ఒకటి దొరికాడు. వీడు సింగిల్ ట్యాప్కి డౌన్ అయ్యాడు. కానీ గుర్తుంచుకోండి, నేను సింగిల్ ట్యాప్లు హెడ్ షాట్లు ఆడను. యావరేజ్గానే ఉంటుంది గేమ్ ప్లే, ఎప్పుడో ఒకసారి పడింది అట్లా. కాకపోతే ఎప్పుడు సింగిల్ షాట్లు హెడ్ షాట్లు ఆడితే గేమ్ బోర్ కొట్టేసింది. ఆ రేంజ్లో ఆడితే ఇట్లా నార్మల్గా యావరేజ్ గేమ్ ప్లే ఉంటేనే బాగుంటుంది. ట్రై చేద్దాం బట్ ఎట్లా ఉంటుందో. నేను ఈ మ్యాప్లో మీకు ట్రిక్ చెప్తాను, ట్రై చేయండి ఎట్లా ఉంటుందో. ఈ మ్యాప్ వచ్చినప్పుడు ఇదిగో ఎదురు ఆపోజిట్లో బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు నేను మనల్ని అన్లాక్ చేయగానే చూస్తాను. ఓపెన్ అయింది కదా, ఇదిగో చూస్తాను ఆగండి. ఈ వుడెన్ బాక్సెస్ వెనక కవర్ తీసుకుంటే వాళ్ళు డెన్లో నుంచి మూవ్ అవుతారు. మూవ్ అయిన వెంటనే మనం కొట్టచ్చు వుడెన్ బాక్సెస్ వెనకుంటే. కిల్లు పడకపోయినా కనీసం డ్యామేజ్ అయిన పడుద్ది. ఈ వుడెన్ బాక్సెస్ వెనక ఉండి వాళ్ళని అటాక్ చేయొచ్చు. అక్కడ కొంచెం డ్యామేజ్ దొరుకుతుంది, ఎందుకంటే వాళ్ళు అప్పుడే వాళ్ళ డెన్లో నుంచి మూవింగ్ అవుతారు కాబట్టి. అండ్ దెన్ పక్కొచ్చి ఆడుకోవడం. ఎప్పుడైనా స్టార్టింగ్లో వాళ్ళ డెన్లో నుంచి మూవ్ అయ్యి వాళ్ళు ఏ రూట్లో వస్తారు ఎస్టిమేషన్ వేసి అక్కడ డ్యామేజ్ కొట్టాలి. ఇక్కడ ఒకటి ఉన్నాడు చూద్దాం. వీళ్ళందరూ క్యారెక్టర్లు వేసుకొని వస్తారు. నా దగ్గర కూడా క్యారెక్టర్లు ఉన్నాయి, కానీ నేను పెట్టను. ఏ క్యారెక్టర్లు అలవాటు లేదు, వాటితో ఆడను. ఇక వీడి క్యారెక్టర్ వేసాడు, నేనేం క్యారెక్టర్ వేయలేదు, అయినా కానీ నేనే వాడిని కొట్టాను, నాక్ అయ్యాడు. ఇంకోటి ఏంటంటే, నేను అప్లోడ్ చేసే వీడియోస్ మొత్తం టీమ్ అప్ అయ్యి చేసి అనుకుంటారు. విత్ టీమ్ అయినా సరే MVP ఫస్ట్ పొజిషన్ ఆర్ సెకండ్ పొజిషన్లో నా నేమే ఉంటుంది. మీకు లాస్ట్లో స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను, చూద్దరు. కానీ నేను ఒక 1K వీడియోస్ దాకా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓన్లీ CS ర్యాంక్డ్. నేను మెయిన్ గేమ్ అసలు ఆడను. ట్రై చేయండి. గేమ్ ప్లే నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మనం 2 రౌండ్స్ విన్ అయ్యాం. చూద్దాం. నేనైతే మనం 4 రౌండ్స్ అయిపోయాక వాళ్ళు 1 రౌండ్ అని కొడతారు అని అనుకుంటున్నా. మన వాళ్ళు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. బోయ్ అయితే మందేలే, కానీ వాళ్ళు ఎన్ని రౌండ్స్ విన్ అవుతారో తెలియదు. చూద్దాం ఎట్లా ఉంటుందో. కొత్త మ్యాప్స్ అన్నీ కొంచెం అంటే ఓల్డ్ ప్లేయర్స్కి కొంచెం నచ్చవు. ఓల్డ్ మ్యాప్స్ అనేవి వాళ్ళకి చాలా నచ్చుతాయి. నేను కూడా ఓల్డ్ ప్లేయర్ని. ఓల్డ్ ప్లేయర్ అంటే ఓల్డ్ ప్లేయర్ని, కాకపోతే రెగ్యులర్గా ఆడేంత కాదు, జస్ట్ ఎప్పుడో ఒకసారి ఆడాం. చూసుకోవాలి. నేను వెనక్కి పెట్టున్నాడు. నా దగ్గర షార్ట్ రేంజ్ గన్ లేదు. ఇది క్యారెక్టర్స్తో ఇదే మైనస్. నా దగ్గర షార్ట్ రేంజ్ గన్ లేదు, వాడు క్యారెక్టర్ వేసి నన్ను కొట్టేశాడు. నేను ముందే చెప్తున్నా, ఓన్లీ సింగిల్ షాట్లు హెడ్ షాట్లకి ఆపోజిట్ ఎనిమి నాక్ అయితే మనకి గేమ్ కిక్ రాదు. చూస్తున్నా కానీ కొన్ని రౌండ్స్ మనం లూజ్ అవుతాం, కొన్ని రౌండ్స్ వాళ్ళు లూజ్ అవుతారు. కానీ ఫైనల్గా ఎవరు విన్ అయ్యారు అనేది చూద్దాం. ఈ రౌండ్ అయితే నేను కిల్ అయిపోయాను. మన వాళ్ళు 3 ఉన్నారు, వాళ్ళు 2 ఉన్నారు. సారీ, మనోడు రివైవ్ ఇచ్చినట్టున్నాడు. నేను పైన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదిగో మళ్ళీ పడిపోయాను. ఈ రౌండ్ వాళ్ళకి వెళ్ళిపోయింది. డైలీ ఒక CS ర్యాంక్ అప్లోడ్ చేస్తాను. నచ్చితే గేమ్ ప్లే చూడండి, సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఫ్రీ ఫైర్ ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి కూడా చెప్పండి. కొంచెం రాగానే ఉంటుంది నాది గేమ్ ప్లే. అంటే మనం న్యాచురల్గా ఎట్లా ఆడుకుంటాం అట్లానే ఉంటుంది. హెడ్ షాట్లు, సింగిల్ షాట్లు, గ్లో వాల్స్, అటాక్ ఇట్లాంటివి ఏముండవు, నార్మల్గానే ఉంటుంది. ఈ మ్యాప్లో కూడా మీకు ట్రిక్ చెప్తాను, రండి చూపిస్తాను. మన ఆపోజిట్లో స్ట్రైట్గా వెళ్ళిపోయి కవర్లో నేను ఒక పొజిషన్ చెప్తాను. అక్కడ కూర్చుంటే వాళ్ళ డెన్లో నుంచి మూవ్ అయ్యే పొజిషన్ కనపడుద్ది. నేను ఎప్పుడు కూడా వాళ్ళ డెన్లో నుంచి వాళ్ళు మూవ్ అవగానే కొట్టడానికి ట్రై చేస్తాను. చూద్దాం. ఇక్కడ కవర్లో కూర్చుంటాయి, ఇక్కడ నుంచి డ్యామేజ్ దొరుకుతుంది. ఒకడు ఇదిగో రైట్ సైడ్ ఒకడు వచ్చాడు, అదిగో రైట్ సైడ్ వచ్చాడు ఒకడు. కనిపించాడో లేదో మీకు. మనల్ని కొట్టేసాడు. వాడిని కొట్టి మనోడికి రివైవ్ అవుతాం.
ఓకే పడ్డాడు. మన వాళ్ళు ఇద్దరు పడిపోయారు. వీడికి రివైవ్ ఇద్దాం. ఒకడు వచ్చాడు. మనోడు కవర్లోకి రావాలి, హెల్త్ లేదు కాబట్టి. వాడు పడిపోయాడు. ఇంకొక్కడే ఉంది. మన వాళ్ళు ఇద్దరికి రివైవ్ ఇద్దాం. కనీసం మీ రౌండ్ నిలబడింది. డ్రాప్ దగ్గరికి వెళ్తున్నాడు వాడు. మీరు గమనించారు లేదా? వీళ్ళిద్దరికి రివైవ్ ఇచ్చేసి మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోయి మన పొజిషన్లో కూర్చుందాం. ఎందుకంటే ఆ పొజిషన్ ఈ రౌండ్లో కొంచెం కలిసి వచ్చింది కాబట్టి అక్కడే ట్రై చేద్దాం. ఎందుకంటే నా దగ్గర అటాకింగ్ వెళ్ళడానికి షార్ట్ రేంజ్ కనుకోలేదు కాబట్టి ఇక్కడ ట్రై చేద్దాం. మన వాళ్ళు ఇద్దరు వెళ్ళారు. జోన్ వచ్చింది, తప్పదు. క్యారెక్టర్ వేసారు నాకు. వాడు మన వాళ్ళకి వేసినట్టున్నాడు. మన ఫ్రెండ్స్ కానీ ఆ క్యారెక్టర్ వేసి మనకు పడింది. ఎనివే మనం ముగ్గురు ఉన్నాం. ఇద్దరే. వాడు మన వాళ్ళు కొట్టాడు. చూద్దాం దొరికాడు. ఓకే మనం 3 రౌండ్స్, వాళ్ళు 1 రౌండ్ విన్నారు. మన వాళ్ళు కొంచెం కోఆపరేషన్ బాగుంటే ఇప్పుడే పోయి వచ్చేస్తుంది ఈ ఒక్క రౌండ్లోనే. బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. ప్రజెంట్ అయితే 3:1. మీకు లాస్ట్లో డ్యామేజ్, కిల్స్ మొత్తం కూడా స్క్రీన్ షాట్ ప్రొవైడ్ చేస్తాను చూడండి, లేదా వీడియో ఫస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. ఇటువైపు నుండి ట్రై చేద్దాం. ఈ మ్యాప్ కూడా కొంచెం నాకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఒకటి దొరికాడు. వాడికి రివైవ్ వేయకుండా ఉంటే చాలు. ఇద్దరు పడ్డారు. ఒకడు ఫుల్ అయిపోయాడు. చూసారా, నేను ఇద్దరిని కొట్టినా కానీ మన వాళ్ళు కనీసం కిల్స్ కూడా 1 కిల్ కూడా డౌన్ చేయలేదు. మన వాళ్ళకి ఆపరేషన్ లేదు. వాడు వచ్చేసాడు. కొట్టేసా లేదు. మనోడు వచ్చి గ్లోవాల్ వేసాడు. రివైవ్ ఇస్తాడు, చూద్దాం. ఇప్పుడు రివైవ్ ఇవ్వకూడదు, ఎనిమిది వస్తున్నాడు. వాడు కవర్లో ఉండి కూడా ఇవ్వకుండా ఓపెన్లో ఉండి రివైవ్ ఇస్తున్నాడు. సో ఇద్దరు పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. చూడండి, వాడి మీదకి వచ్చి పెట్టేశాడు. 3:2. మంది బోయే కన్ఫామ్ అనుకునే స్టేజ్ నుంచి బోయే వచ్చిందా రాదా అనే అంత డౌట్కి వెళ్ళిపోయాం. ఈ మ్యాప్లో కూడా నేను ఒక ట్రిక్ ఫాలో అవుతాను. నచ్చితే మీరు ఫాలో అవ్వండి, చెప్తాను చూడండి ఓపెన్ అయిన తర్వాత. ఈ రైట్ సైడ్ లాంగ్లో స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్ పై నుంచి జస్ట్ ఎక్కువసేపు ఉండకూడదు, ఒక 10 to 15 సెకండ్సే. ఎందుకంటే ఎక్కువసేపు ఉండే జోన్ వచ్చింది, మనకు దిగడానికి కూడా టైం ఉండదు. ఆ స్టెప్స్ పైకి వెళ్ళిపోయి ఎవరన్నా కనిపిస్తే కిల్స్ కానీ డ్యామేజ్ కానీ కొట్టుకొని వెంటనే మళ్ళీ కిందకు వచ్చి చేయాలి. చూస్తారండి, ఈ స్ట్రైట్లో కనపడుతున్న స్టెప్స్ టాప్లోకి వెళ్ళిపోయి ఒక 10 to 15 సెకండ్స్, ఎక్కువసేపు ఉండకూడదు. ఎవరైనా కనిపిస్తే డ్యామేజ్ కొట్టుకొని కిందకు వచ్చి చేయాలి. ఓకే, కొంచెం డ్యామేజ్ కొట్టాను. మన ఫ్రెండ్ నేను ఎక్కానని వాడు కూడా ఎక్కాడు. బట్ నేను కిందకు దూకేశాను జోన్ వస్తుందని. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇటు నుంచి పైకి వెళ్దాం. అక్కడ ఎక్కువసేపు ఉండకూడదు. ఎనిమిది కింద వాడే మనల్ని కొట్టేస్తున్నాడు. మనం ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి, ఎందుకంటే మన దగ్గర హెల్త్ లేదు, హెల్త్ వేసుకునే ఛాన్స్ టైం లేదు, షార్ట్ రేంజ్ గన్ లేదు. సో ఎస్కేప్ అవుదాం. ఇక్కడ నుంచి హెల్త్ వేసుకుందాం. హెల్త్ వేసుకొని అప్పుడు చూద్దాం సిచ్యువేషన్. హెల్త్ ఫుల్ పడిపోయింది, జోన్ వస్తుంది. వెళ్ళి చూద్దాం మనోడు వస్తాడేమో. పైన ఉన్నవాడు అసలు వాళ్ళు లేడు అనుకుంటా. నా దగ్గర ఇద్దరు ఉన్నారు, స్ట్రైట్లో ఉన్నారు. బాక్సెస్ ఇటు నుంచి వెళ్ళి ట్రై చేద్దాం. చూడండి, నేను ఎనిమిది మీదకి ఏం చేసిన గన్ను నాకు 9 మీదకి వెళ్ళింది. అందుకే ఫుల్ కిల్ చేసుకోవాలి, లేకపోతే ఎయిమ్ అనేది ఆటోమేటిక్గా నాకైనా మీదకి వెళ్ళిద్ది. ఒకేసారి గుంపుగా ఆడేటప్పుడు నాకైనా వాళ్ళు ఫుల్ కిల్ చేసుకోండి, డైరెక్ట్గా 8 మీదకి వెళ్ళిద్ది. జోన్ వస్తుంది, బట్ నేను ట్రై చేస్తున్నాను. మనోడు డ్రైవ్ వేస్తాడు ఏమని లేదు. బోయా వచ్చేది అనుకునే గేము 3:3కి వచ్చింది. లాస్ట్ 1 రౌండ్. చూద్దాం ఈ రౌండ్లో అన్నా వర్కౌట్ అవుతుందో లేదా. చూద్దాం ఎలా ఉంటుంది ఫైనల్ రౌండ్. 3:3 ప్రజెంట్ అయితే. లాస్ట్ 1 రౌండ్. చూద్దాం మనకే రావాలని ట్రై చేద్దాం. నేను ఈ రౌండ్లో షార్ట్ గన్ కూడా కొన్నాను. సిచ్యువేషన్ బట్టి గేమ్ ప్లే ఉండాలి కాబట్టి ట్రై చేద్దాం. లాంగ్లో ఉన్నారు, కొట్టడానికి ట్రై చెప్పాక నేను ఎప్పుడు వాళ్ళ 10లోంచి మూవ్ అయ్యేటప్పుడు
అటాక్ చేయడానికి ట్రై చేస్తాను స్టార్టింగ్లోనే. ఓకే, నాక్ అయ్యాడు. బట్ వాళ్ళ ఎండ్లో నాక్ అయిన వాళ్ళని వెంటనే కిల్స్ చేయకపోతే రివైవల్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ట్రై చేద్దాం, వెళ్దాం, ఫుల్ కిల్ చేసుకుందాం. వాడికి ఇచ్చేశారు, రివైవ్ ఇచ్చేశారు. కానీ కిల్ బాగొట్టుకోకూడదు కాబట్టి అటాక్ చేయడానికి ట్రై చేద్దాం. బాంబ్ వేద్దాం. లెఫ్ట్లో గ్లోవాల్ లెఫ్ట్లో నుంచి కొట్టాడు. ఇది చూడండి, నేను ఈ పొజిషన్లో దొరికితే ఎవరైనా అయిపోవాల్సిందే. నేను గ్లోవాల్ వేసి గన్న తీసిన దాకా కూడా వీడు నన్ను అటాక్ చేయలేదు. వీడు నాక్ చేశాను. వీళ్ళందరూ డైమండ్ ప్లేయర్స్, నేను ఇప్పుడు డైమండ్లో ఉన్నాను. ట్రై చేద్దాం, విండోలో నుంచి కొట్టడానికి ట్రై చేద్దాం. వీడు ఇంత రష్లో కూడా వాళ్ళ టీమ్మేట్కి రివైవ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. నేను ఏం చేసి ఫైర్ చేసేటప్పుడు ఏం పక్కకు జరిగింది, నేను వెంటనే స్కోప్ వేసాను, చూసారా? మీరేం ట్రై చేయాలంటే ఏం పెట్టి ఫైర్ చేసేటప్పుడు ఒకసారి పక్కకి వెళ్ళిద్ది, వెంటనే స్కోప్ వేస్తే ఏం పక్కకు జరగకుండా ఉంటుంది. ఇంకా 2 ఉన్నారు, ఇక్కడ ఒకటి దొరికాడు. ఓకే, మన వాళ్ళకి వదిలేద్దాం, కిల్ వాళ్ళు చూసుకుంటారు. ఇంకొకడు, నేను ఫ్లోర్లో మన టీమ్మేట్ని కూడా డ్యామేజ్ పడుతున్నాను. ఇక్కడ దొరికాడు. లేదు, వాడు డబుల్ బ్యారెల్తో నాకు చాలా డ్యామేజ్ చేశాడు. స్మోక్లు బాంబులు అన్నీ యూజ్ చేద్దాం, ఫ్లాష్లో ఒక్కడే కాబట్టి ఉంది. రండి, స్మోక్లోకి వెళ్ళిపోవడమా. ఓకే, మన వాళ్ళే కొట్టేశారు. వీళ్ళందరూ కూడా ర్యాండమ్గా టీమ్ అప్ అయిన వాళ్ళే, టీంలో వచ్చిన ఫ్రెండ్స్ ఏం కాదు. ఓకే గైస్, గేమ్ ప్లే నచ్చితే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.